ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు ఆల్? అందరు ఎలా ఉన్నారు? ఈ సాయంకాలం దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి దేవుని యొక్క కృపలో మీ అందరినీ మరి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ సాయంకాలం ఎంతో చక్కటి వాతావరణం. సిటీ అంతా వర్షం అని అయితే చెప్పారు, బట్ ఇక్కడ మేమున్న చోట్ల అయితే వర్షం లేదు, కానీ చక్కగా ఉంది వెదర్ అంతా కూడా. స్కై ఆకాశం చూస్తే కూడా మబ్బు వేసి ఉంది, బట్ నో రెయిన్. ఇది మా టెర్రస్ బిల్డింగ్, పైకి వచ్చేసాను. ఈ గృహం దేవుడు ఇచ్చినటువంటి గృహం మాకు. మీకు ఇక్కడ నుంచి మా చెట్లు కూడా చూపిస్తాను ప్రియులారా. కొన్నే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇప్పుడు వర్షాకాలం కదా, కొత్తగా మళ్ళీ అన్ని గింజలు పెట్టాము, బట్ ఎక్కువ పెట్టినవి ఏవి కూడా సరిగ్గా రాలేదు. సో అన్నీ తీసేసి మళ్ళీ వేరే కొత్త గింజలు పెట్టాము. చూడాలి మరి ఎన్ని వస్తాయో ఏమొస్తాయో. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభులో మనం ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలి, సంతోషిస్తూ ఉండాలి. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా వి షుడ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఆనందించాలి. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాం ప్రియులారా, 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు అదే చెప్తారు. ఏమంటారంటే, ప్రభువునందు ఆనందించుము, మరలా చెప్పుదును ఆనందించు. సో మనం అన్ని వేళల్లో సంతోషంగా ఉండాలి అంటే కష్టమే, కానీ ఎప్పుడైతే మనకి సంతోషం అంటే మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, వెన్ వి ఫీల్ వి బిలీవ్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, అప్పుడు మనము సంతోషించగలం, ఆనందించగలం ప్రియులారా. హల్లెలూయా. సో దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీ ప్రతి కన్నీటిని చూస్తున్నాడు, నీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. ఆయన నీకు ఒక పరిష్కారం అనేది ఇస్తాడు. ఆయన మనకి మార్గం చూపిస్తాడు. ఎందుకంటే ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఓకే, సో ఈ టెర్రస్ మీదకి వచ్చాను. ఒక చిన్న వాక్యం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చూడండి, మా ఇంటి ముందు ఈ వేప చెట్టు ఉంది. చాలా మంచిగా వేప చెట్టు పుల్లలతో పళ్ళు తోముకుంటే కూడా చాలా మంచిదంట. అప్పుడప్పుడు నేను కూడా ఈ వేప పుల్లలతో తోముతూ ఉంటాను. సో ఇట్స్ వెరీ నైస్. ఒకటి కోస్తాను. ఇదిగోండి. ఓకే, దీంతో మనం పళ్ళు తోముకుంటే మన పళ్ళ సమస్యలు కూడా పోతాయంట. కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా మనం పాటిస్తాం. సో గుడ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.